అమెరికాలో ఉండాలని కలలు కన్న దాదాపు 1.4 మిలియన్ల మంది అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ డిపోర్టేషన్ దెబ్బకొట్టింది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా సరిహద్దులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. అమెరికాలోని అన్ని దేశాల అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తోంది. అమెరికా నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే ప్రక్రియను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చూసుకుంటోంది. వలసదారులను ఎయిర్ క్రాఫ్ట్స్ లో తరలించే విధానాన్ని 2012 నుంచి అమలు చేస్తుండగా డిపోర్టేషన్ కు ముందు నిబంధనల ప్రకారం వారిని నిర్బంధిస్తారు. ప్రయాణ సమయంలో వారికి అవసరమైన ఆహారం, అత్యవసర వైద్య సదుపాయాలు సమకూరుస్తారు. ఐసీఈ నిబంధనల ప్రకారం వీసాలను ఉల్లంఘించిన వారిని, నేరపూరిత చర్యల్లో పాల్గొన్న వారిని, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని అమెరికా నిర్బంధించి బహిష్కరిస్తోంది. చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటిన, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా ఏజెంట్స్ ద్వారా అక్రమ రవాణా చేసిన వలసదారులను అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్తారు. న్యాయశాఖ పరిధిలోని ఇమిగ్రేషన్ కోర్టు ముందు హాజరుపరిచే వరకు వారు నిర్బంధ కేంద్రంలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పౌరులు కాని వారిని త్వరగా తొలగించడం కూడా విచారణ లేకుండా జరుగుతుంది. తొలగింపు ఉత్తర్వుల తర్వాత వలసదారులను వెనక్కి పంపిస్తోంది అమెరికా ప్రభుత్వం. విమానం, యుఎస్ చార్టర్డ్ విమానాల ద్వారా వలసదారులను బహిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక కొంతమంది వలసదారులు అమెరికాలో ఆశ్రయం కోసం న్యాయశాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వదేశంలో వారికి ప్రాణముప్పు ఉందని న్యాయమూర్తిని ఒప్పించగలిగితే వారిని అమెరికాలోనే ఉండటానికి అనుమతి ఇస్తారు. అయితే చాలా తక్కువ కేసులను మాత్రమే న్యాయశాఖ పరిగణలోకి తీసుకుంటోంది. వెనక్కి వెళ్లడం సురక్షితం కాదని అనుకుంటే తాత్కాలిక రక్షిత స్థితి కింద అక్రమ వలసదారులు ఆశ్రయం పొందవచ్చు. అయితే టీపీఎస్ కింద ఇది కొన్ని దేశాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 2024 మార్చి 31 నాటికి దాదాపు 8,63,850 మంది టీపీఎస్ కింద అమెరికాలో నివసిస్తున్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ తెలిపింది. ఇక పిల్లలతో చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన కొంతమంది వలసదారుల బహిష్కరణను ఆలస్యం చేయడంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ సహాయపడుతోంది. అయితే కొంతమంది వలసదారులు బహిరంగంగా తిరిగిన ప్రమాదం జరగదని ఐసీఈ భావిస్తే వారిని విడుదల చేస్తుంది. అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పార్లమెంట్లో స్పందించారు. డిపోర్టేషన్ ప్రక్రియ కొత్తదేమీ కాదన్నారు. తాజాగా అమెరికా 104 మంది భారతీయులను స్వదేశానికి పంపడంపై రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై జయశంకర్ స్పందించారు. డిపోర్టేషన్ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. I rise to apprise the House of certain developments pertaining to deportation of Indians from the USA. More than any other relationship, mobility and migration has had a key role to play in enhancing its quality. The House would also share the view of the government that it is in our collective interest to encourage legal mobility and discourage illegal movement. Mr. Chairman, sir, it is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad. This is naturally subject to an unambiguous verification of their nationality. So the process of deportation is not a new one. I repeat, not a new one, and has been ongoing for several years. I would like to share with the House details of deportation from the United States since 2009. Their numbers, years-wise, as available with our law enforcement authorities, is as follows. 2009, number of deportees 734. 2010, 799. 2011, 597. 2012, 530. 2013, 515. 2014, 591. 2015, 708. 2016, 1303. 2017, 1024. 2018, 1180. 2019, 2042. 2020, 1889. 2021, 805. 2022, 862. 2023, 617. 2024, 1368. 2025, 104. Deportations by the US are organized and executed
by the Immigration and Customs Enforcement ICE authorities. We have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. Engaging the U.S. government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary actions. I thank you. ఇక అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉందని, ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదన్నారు. 2012లో 550 మందిని పంపగా 2019లో ఆ సంఖ్య 2000కు పైగా ఉందని తెలిపారు. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించడంతో పాటు తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని జయశంకర్ వివరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.